రైట్, ఇక నగరంలో వర్షాలు, వరదలు, ట్రాఫిక్ కు సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. హైదరాబాద్ను ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోయింది. అన్ని ప్రధాన కూడళ్లు కూడా వర్షం నీటితో నిండిపోయినాయి. డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లి రోడ్ల మీద ప్రవహించింది. మనం ప్రజెంట్ మైత్రివనం సెంటర్లో ఉన్నాం. ఇక్కడైతే హైదరాబాద్ మొత్తంలో కూడా ఇక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా కనిపించింది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ మైత్రివనం దగ్గర మాత్రం మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ వర్షపాతం మొదలు కాగా భారీగా కుండపోత వర్షం అంట మనం ఆ స్థాయిలో వర్షం పడింది. దీంతో వాహనదారులు కానీ పాదచారులు కానీ వివిధ అవసరాల కోసం వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే ఆఫీసుల సమయం అయిపోతుందో ఆ టైంకు వర్షం మొదలైంది. దీంతో ఈ మైత్రివనం ఏరియా నుంచి అటు యూసుఫ్గూడ వైపు, కూకట్పల్లి వైపు, ఇటు పంజాగుట్ట వైపు ప్రయాణం చేస్తుంటారు. అయితే భారీ వర్షం కారణంగా ఈ కూకట్పల్లి వైపు వెళ్ళేటువంటి మైత్రివనం సెంటర్లో నడుంలోతు నీళ్ళు అనేది స్టాగ్నేట్ అయిపోయింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా క్లియర్ చేయలేని సిచ్యువేషన్ ఉండడంతో పూర్తిగా వాటర్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో వాహనాలన్నీ కూడా కార్లు అయితే నీళ్ళలోనే తేలియాడిన పరిస్థితి మనకు కనిపించింది. బైకులు దాని లోపల నుంచి వెళ్దామని ప్రయత్నం చేసినటువంటి బైకులన్నీ కూడా కనిపించకుండా ఉన్నటువంటి డివైడర్లు కూడా మునిగిపోవడంతో ఆ డివైడర్లకు గుద్దుకోవడము, కింద పడిపోవడం జరిగింది. అదేవిధంగా స్పీడ్గా వెళ్ళేటువంటి క్రమంలో వాటర్ లోతు తెలియకపోవడంతో బైకర్స్ కింద పడిపోయారు. ఇంకా కారులో ఉన్న వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కార్లు మూవ్ అవ్వక ఆ డోర్లు లాక్ అయిపోవడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో వెనక వైపు ఉన్నటువంటి పిల్లర్లను కానీ ముందు వైపు ఉన్నటువంటి డివైర్లు కానీ ఢీ కొట్టుకొని అక్కడే ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అక్కడే ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది వాళ్ళను రక్షించి బయటకు తీసి సురక్షిత ప్రాంతానికి వాళ్ళను తరలించారు. మరోవైపు ట్రాఫిక్ అయితే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడ వాటర్ అనేది ఉండిపోవడంతో ఆ వాటర్ను కాదని బయటకు రాలేని సిచ్యువేషన్ ఏర్పడింది. కొంతమేర బస్సులు మాత్రమే నడుములోతో వచ్చినటువంటి నీళ్ళలోంచి వెళ్లే ప్రయత్నం చేశాయి. కానీ కార్లు కానీ బైకులు కానీ వెళ్ళలేకపోయినాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా హైదరాబాద్లో సాయంత్రం వర్షం కురుస్తుందంటే పడేటువంటి అవస్థలు అన్నీ ఉండవు. ఇటీవల 2-3 రోజుల కింద కూడా ఇదే మైత్రివనం సెంటర్లో మోకాల్లోతు నీళ్లు చేరాయి. కొందరైతే ఆ నీటిలోంచే వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇప్పుడు ఈరోజు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సాయంత్రం పూట వర్షం పడడంతో హైదరాబాద్ వాసులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇటు బస్సుల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ సొంత వాహనాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ వాటర్ అనేది ఒకవైపు నిలిచిపోవడం, మరొక వైపు ట్రాఫిక్ ఆగిపోవడము, చాలా చోట్ల కూడా కరెంట్ అనేది కూడా నిలిచిపోయింది. దీంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. అటు సిగ్నల్ పనిచేయక, ఇటు వర్షంతో ఎక్కడికక్కడ మెట్రో పిల్లర్ల కింద బైకర్స్ కానీ ఈ 4 వీలర్స్ కూడా ఆపుకొని అక్కడే వెయిట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ గొడుగులు చివరికి ఏవైతే వాటర్ జాకెట్లు ఉన్నాయో అవి కూడా పనిచేయని సిచ్యువేషన్లో ఈరోజు వర్షం కురిసింది. మనం ఉన్నటువంటి ఈ మైత్రివనం సెంటర్లో 10 సెంటీమీటర్ల వర్షం అనేది పడింది. హైదరాబాద్లో 10 నుంచి 12 సెంటీమీటర్లు కురిసినటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటువైపు ఎర్రగడ్డ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఇటు పంజగుట్ట, అదేవిధంగా అటు లంగరౌస్ కానీ, మెహదీపట్నం సైడు చాలా భారీ వర్షమే పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు బేగంపేట కానీ, అటువైపు మలక్పేట ఆర్యూబీ కింద కూడా భారీగా నీరు చేరి చాలా ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. ఎక్కడికక్కడ గంటల తరబడి వర్షం కురడంతో వాహనదారులందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ వాసులు ఎప్పుడు కూడా ఫేస్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు వర్షం పడిందని మనము చెప్పుకోవచ్చు. భారీగా ఒక్కసారి అంటే సాధారణంగా కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కసారిగా మనకు కుండపోత వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది తలెత్తిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఊహించలేదు. ఈవెన్ ఆ డిపార్ట్మెంట్లు కూడా ఇంతగానం వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మోడరేట్ రెయిన్స్ ఉంటాయని చెప్పి ముందస్తుగా అంచనాలు ఉంటూ దానికి మాత్రమే ప్రిపేర్ అయ్యారు. కానీ కుండపోత వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది తలెత్తిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా వాళ్ళందరూ కూడా కంట్రోల్ రూమ్లను సంప్రదిస్తే కావాల్సినటువంటి హెల్ప్ ఉంటుందని చెప్పి ఇప్పటికే హైడ్రా కానీ, ఇటు జిహెచ్ఎంసీ కానీ, హైదరాబాద్ కలెక్టరేట్లో కానీ ఇట్లాంటి
ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూసినట్లయితే ఈ రోజు కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ వాసులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం జనజీవనం స్తంభించిందని చెప్పి. ఈరోజు ఎగ్జాక్ట్గా అట్లాంటి సిచ్యువేషనే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.